వైఎస్ఆర్సీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అభిమానం పోటెత్తింది. పల్లె పల్లెల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు నుంచి అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా పూల స్వాగతంతో అభిమానం చాటుకున్నారు జనం. భారీ క్రేన్లతో గజమాలలు వేసి ఉప్పొంగిపోయారు. మిట్ట మధ్యాహ్నం బాలుడి ప్రతాపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా రోడ్లపై బారులు తీరి తమ అభిమాన నాయకుడికి ప్రజలు సంఘీభావం తెలిపారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టారు జనం. మళ్లీ నువ్వే కావాలి జగన్ అంటూ కదిరిలో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. కాసేపట్లో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. చంద్రబాబు రైతులను మోసం చేస్తే సీఎం వైఎస్ జగన్ అండగా నిలబడ్డారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని అన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి 3వ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొత్తకోట పంచాయతీ నుంచి ఇవాల్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఆయన. వివిధ పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన తన సొంత ఊరికి కనీసం రోడ్డు కూడా వేయించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. 5 ఏళ్లలోనే డోన్లో ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. టీడీపీ నుంచి బయటకు వచ్చాక తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, సుజనా చౌదరి దమ్ముంటే తనపై చేసే ఆరోపణలు నిరూపించాలని అన్నారు. సుజనా చౌదరి గురించి తాను చెప్పేవన్నీ రాసే దమ్ము ఎన్నికల్లో, పత్రికల్లో, ఛానల్లో ఉందా అని కేశినేని నాని నిలదీశారు. 3 సార్లు కేంద్ర మంత్రిగా ఉండి విజయవాడకు ₹1 కూడా ఖర్చు పెట్టని సుజనాకు ఇక్కడ పోటీ చేసే అర్హత లేదన్నారు. విజయవాడ 41వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అడుగడుగునా పోలవర్షం, రంగురంగుల ముగ్గులతో భూమాన కరుణాకర్ రెడ్డికి ఇంటింటా స్వాగతం పలికారు. ఆప్యాయతల మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూమన కరుణాకర్ రెడ్డి వెంటే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ అభ్యర్థి గురుమూర్తి, నగర మేయర్ శిరీష కూడా ఉన్నారు. భూమన అభినయ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలొచ్చాయి. మాదిగలు పీతాని సూర్యనారాయణకు మద్దతుగా ఉండాలని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ సెక్రటరీ దిద్దే శ్రీనివాస్ ప్రజలను టీడీపీ కూటమి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బాబు హయాంలో మాదిగలపై కేసులు పెట్టించి వర్గీకరణ తుంగలో తొక్కారని ఆరోపించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ కార్గో సర్వీస్లో 22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్గో సర్వీస్లో అట్టపెట్టెల్లో నగదును పెట్టి పార్సల్ చేశారని గుర్తు తెలియని వ్యక్తులను తెలిసింది. ఇక హైదరాబాద్ నుంచి కొరియర్ వచ్చినట్లుగా గుర్తించారు. అట్టపెట్టెల్లో పెట్టి పార్సల్ చేసిన నగదును సీజ్ చేశారు పోలీసులు. అయితే ఈ పార్సల్ను ఎవరెవరికి పంపించారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు అంబటి మురళీకృష్ణ. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో అందరం పనిచేయాలని, రాబోయే రోజుల్లో సంక్షేమ రథసారథి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మనందరిదేనని, అందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గాడిపాడు గ్రామానికి చెందిన 100 బీసీ కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిపోయాయి. వీరందరికీ ఆర్థిక మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని బుగ్గాన కోరారు. నెల్లూరు జిల్లా కావలిలో సిద్ధం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. ఇదే ఉత్సాహంతో ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. చంద్రబాబు అబద్ధాల వాగ్దానాలను ప్రజలు నమ్మరన్నారు ఎమ్మెల్యే. విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతోంది. సౌత్ వైజాగ్లో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వినూత్న ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ మహిళలకు మెహందీ పెడుతూ ప్రచారం చేశారామె. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు వరదు కళ్యాణి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత. గతంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నీటిమేట రాతల్లా మిగిలిపోయాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం మండలం తిమ్మాపురం గ్రామంలో ఆమె పర్యటించారు. 5 ఏళ్లుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరుగుతూ వివరించారు. చంద్రబాబు మోసం చేశారంటూ అరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్
దన్నుదొర కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. గిరిజనులంటే చంద్రబాబుకు చాలా చులకన అని కన్నీటి పర్యంతమయ్యారు. అధికారం కోసం వెన్నుపోటు పడడం చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేశారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ అన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపునకు కృషి చేస్తామని ఆమె అన్నారు. చంద్రబాబు హయాంలో రుణమాఫీ అంటూ రాజకీయంగా మోసం చేశారని తెలిపారు. రాష్ట్రంలో అవతాతలకు పింఛన్ ఇంటి వద్దకు రాకుండా బాబు అడ్డుపడ్డారని ఆమె విమర్శించారు.